సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, 2026 ఈ ఆంగ్ల సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వృషభ రాశి వారి గురించి కనుక తెలుసుకోవాలంటే వీళ్ళకు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే ఈ వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు సంచారము జూన్ 2వ తారీఖు వరకు సంచరించేటటువంటి ప్రయోజనం కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రస్తుతం ఈ జనవరి నుంచి జూన్ వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. 2వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది లాభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటూ ఉంటుంది. కాకపోతే వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వృషభ రాశి వారికి ఇక్కడ చూసుకుంటే గనక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ స్థానంలో ఇక్కడ ఈ 4 గ్రహాలు కూడా సంచరిస్తూ ఉన్నాయి. 10వ స్థానము అదృష్టానికి సంకేతమైనటువంటి స్థానము. కనుక అదృష్టానికి సంకేతమైనటువంటి స్థానంలో ఏమవుతుందంటే ఈ 4 గ్రహాలు రాహు, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలు ఒక ఎత్తు అయితే చంద్రుడు ఇంకోటి. అంటే వీళ్ళు స్టెబిలిటీ లేనటువంటి జీవితాన్ని ఎక్కువగా అనుభవించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆశ, వ్యామోహం, కోరికలు విపరీతంగా పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా సరే వీళ్ళు ఒక 50 రూపాయలు వస్తున్నాయంటే వీళ్ళు ఇప్పటి నుంచే రూపాయి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అవి ఆశ పెట్టేసి అంటే మనకు ఒక 50 లక్షలు వస్తున్నాయి, ఒక 10 లక్షలు మనం ఖర్చు పెట్టాలి అని ఎవరైనా చెప్తే వెంటనే 10 లక్షలు తీసుకొచ్చి పెడతారు. ఈ 10 లక్షలు పోతాయి, 50 లక్షలు పోతాయి. అంటే ఆశ, వ్యామోహం, కోరికలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క వృషభ రాశి వారిలో ఉంటాయి. అవి కొద్దిగా మానుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృషభ రాశి వారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా
వీళ్ళ కష్టం ఎదుటి వారికి ఉపయోగపడుతుందే తప్ప వీళ్ళు ఆ కష్టం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. తద్వారా ఏమిటి అనంటే గనక వీళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు, అంటే దేని పరంగా ఆశలు, కోరికలు ఎంతైతే విపరీతంగా పెంచుకుంటారో దానికి కూడా ఈ యొక్క ప్రతిఫలం అనేటటువంటిది అనుభవించేటటువంటి పరిస్థితులు కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఏర్పడతాయి. కనుక మీకు జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా కనిపిస్తుంది. జూన్ 2వ తారీఖు దాటింది అని అంటే గనక 3వ తారీఖులోకి ఎంటర్ అయ్యింది అని అంటే గనక అప్పటి నుంచి మీకు ఏమవుతుంది అని అంటే గనక వర్క్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాదుల్లో విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే చేసే పనిలో కావచ్చు, లేదా గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ జరగడం కావచ్చు, మార్పులు జరిగేటటువంటి అవకాశాలు, కొత్త తరహాకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా మీకు జూన్ 2వ తారీఖు తర్వాత ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతానికి వృషభ రాశి వారికి కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రము కనిపిస్తుందండి. సో వివాహ ప్రయత్నాలు చేసుకోవాలని అనుకుంటే జూన్ లోపలే చేసుకోవాలంటారా? ఏదున్నా జూన్ లోపలనే వివాహ ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి. వివాహం ఆల్మోస్ట్ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూన్ వరకు వివాహం కుదిరేటటువంటి అవకాశాలు, కనీసం నిశ్చితార్థమైన జరిగేటటువంటి సూచనలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు? ఇక్కడ 4 గ్రహాల కూటమి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి పరిహారాలని వాళ్ళ కోసం పాటించాలి? ముఖ్యంగా వృషభ రాశి వారు శివారాధన చేసుకోవడము. ముఖ్యంగా వృషభ రాశి వారు ఏంటి అని అంటే గనక శివుడికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి క్రతువు ఉంది. ఆ క్రతువు గనక వృషభ రాశి వారు చేసుకుంటే రాబోయే విపత్తులు కావచ్చు, లేదా రాబోయే ఆపత్తులు కావచ్చు, అవి కొంతవరకు దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ యొక్క క్రతువు ద్వారా కనిపిస్తాయి. అదేమిటి అంటే గనక వైశ్రవణ తంత్ర కుబేర యాగానికి సంబంధించినటువంటి ఒక క్రతువు, లేదా కుబేర పాశుపతము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ కుబేర పాశుపతం చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఏర్పడతాయి. కనీసం ఈ సంవత్సరము మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు ఇంట్లో శివారాధన చేసుకోవడము, శివుడికి అభిషేకం లాంటి క్రతువులు చేసుకోవడం, లేదా శివ పంచాక్షరి నామాన్ని మీరు పఠించుకోవడం కొంతవరకు మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మీరు ఓంకార నాదాన్ని మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే గనక మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల, లేదా మానసిక ఒత్తిడి వల్ల మీకు శరీరం అనేటటువంటిది బ్రెయిన్ పని చేయకుండా, అంటే ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి సందర్భాల్లోకి మీరు వెళ్ళిపోతారు. అలాంటివి కాకుండా ప్రతిరోజు తప్పకుండా మీరు ఓంకార శబ్దాన్ని మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుబేర పాశుపతం కావచ్చు, లేదా వైష్ణవ తంత్ర కుబేర యాగం కావచ్చు, తప్పకుండా వృషభ రాశి వారు చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి. గురుగారు, ఈ 2026 సంవత్సరం వృషభ రాశి వారికి ఆ గ్రహాల స్థితిగతులతో ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, విషయాలన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్.